అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేయాలని కోరారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ మహానాడు వేదికగా నిలుస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా ఇంధన కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, యువత డిజిటల్ వేదికల ద్వారా రాజకీయ చైతన్యం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి రేపు మహానాడు ప్రోగ్రాంను విజయవంతం చేయాలని మన చంద్రబాబు నాయుడు ఆదేశారము ప్రతి ఒక్కరము 27, 28 తేదీలలో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మన కార్డు తీసుకొని ఆ కార్డు సభ్యత్వం కార్డు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ప్రజెంట్ చేసుకున్న వాళ్ళను అది మన మినిస్టర్ ఆదేశానుసారము ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాల్గొని జయప్రదం చేయవలసి కోరడం ఉంది. కొన్ని డిజిటల్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది లేకుండా నరేంద్ర మోడీ ఆదేశానుసారము డీల్ కొరత వచ్చిన దానివల్ల ప్రజలు ఇబ్బంది పడవద్దు ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా మన సేఫ్టీ కోసం చంద్రబాబు నాయుడు మంచి డిజిటల్ విధానం పెట్టి ఈ అందరితో ప్రతి ఒక్కరితో ఎవరు సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలుండడానికి మహానాడు ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా మన మినిస్టర్ గారి ఆదేశానుసారము మన రాయచోటి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మన ప్రతి ఊర్లో ప్రతి చోట చేస్తున్నారు డిజిటల్ విధానము, అన్ని కనెక్షన్లు ఇస్తున్నారు. అన్ని ఎవరికెవరికి అన్ని అప్పచెప్పి మరి అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ చాలా చురుగ్గా పాల్గొని చేస్తున్నారు. క్లస్టర్లు చిన్నముక్కపల్లి కాడ ఒకటి, సమయపల్లి ఒకటి, చిన్నమండం ఒకటి, గాలివీడు, రామపురం ప్రతి ఊర్లో, లక్కీడిపల్లి ప్రతి ఊర్లో మా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి. 6 మండలాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో ఖచ్చితంగా జరుగుతాయి. అన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం.